సంసోను గురించి మనకు తెలుసు. సంసోను ఒక ప్రతిష్ట కలిగిన వ్యక్తి. సంసోను ఎవరు? నాశనం చేయబడిన వ్యక్తి. మనమెవరు? ప్రతిష్ట చేయబడిన వ్యక్తులు. మనమెవరు? ఒక ప్రత్యేకమైన జీవితానికి వచ్చిన వ్యక్తులు. ఆయన్ని మనల్ని పోల్చుకున్నట్లయితే మనము ఆయనకి సరిపోల్చబడతాం. దేవుడు ఆయనకు ఆత్మను అనుగ్రహించాడు, బలవంతుడయ్యాడు. దేవుడు మనకు ఏమిచ్చాడు? పిరికితన గల ఆత్మనిచ్చాడా? ఇంద్రియ నిగ్రహత గల ఆత్మను ఇచ్చాడు. కానీ ఈరోజు మనం ఈ యొక్క ఇంద్రియ నిగ్రహత అంటే మన దేహాన్ని ఏం చేయడానికి నియంత్రించే ఆత్మను ఇచ్చాడంట. కానీ మనం ఏం చేసాం? విడిచిపెట్టేశాం. మనం ఏం చేసాం? పక్కన పెట్టేశాం. ఎవరిలాగా? సంసోన్ లాగా. సంసోను బలవంతుడు. ఎంత బలవంతుడు అంటే 1000 మందిని ఎముక దూడతో, ఎముక దవడతో చంపిన వ్యక్తి. 300 నక్కలను పట్టుకుని కొన్ని వేల ఎకరాలు తగలబెట్టిన వ్యక్తి ఆయన. సింహాన్ని 2 చేతులతోనే, కనీసం కత్తి పొల్ల ఏది లేదు, ఏదో పెంపుడు జంతువులు చీల్చినట్టు చీల్చేసిన అటువంటి బలశాలి తన దేహంలో విషయంలో ఏమైపోయాడు? బలహీనుడైపోయాడు. బయట ఉన్న వ్యక్తుల మీద బలాన్ని ప్రదర్శించాడు, కానీ తన లోపల ఉన్న తన శరీర విషయంలో బలహీనుడు. ఈరోజు మనం కూడా అటువంటి బలహీనతలో ఉన్నామేమో. ఈరోజు మనం కూడా అటువంటి చచ్చిపోయిన స్థితిలో ఉన్నామేమో. దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడయా సంసోన్ అంటే? ఫిలిష్తీయుల దండు ఒకవేళ వస్తే ఈయన వెళ్ళి పోరాడాలా. ఎందుకంటే 40 ఏళ్లగా దాస్యంలో బతుకుతున్నారు. ఫిలిష్తీయుల వారిని దాస్యంలో పెట్టి తొక్కుతూ ఉంటే దేవుడు దిగి వచ్చి సంసోను నియమించుకున్నాడు ఒక న్యాయాధిపతిగా. బాబు, వారి నుంచి ఈ ప్రజలు విడిపించని. ఈయన ఏం చేస్తున్నాడు? పోరాటం నుంచి డైవర్ట్ అయిపోయాడు. ఈయన ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్తాడు. ఫిలిష్తీయుల యొక్క స్త్రీని వివాహం చేసుకుంటాకు పోతాడు. ఆమెతో డైవర్స్ అయిపోయి ఆమె చచ్చిపోతే మళ్ళీ ఏం చేస్తాడు? దెలీలా అనే మళ్ళీ ఒక్క ఫిలిష్తీయుల దగ్గరికి, మరి ఆ యొక్క యువత దగ్గరికి వెళ్తాడు. అసలు ఆయన నియమించినందుకు పోరాటం చేయమని. దేని గురించి? శత్రు సైన్యం ఫిలిష్తీయులు, శత్రు సైన్యం మిద్యానీయులు. బలహీనుడు, బలము లేనటువంటి మరి గిద్యోను మీకు తెలుసు. గిద్యోను ఏంటి? పిరికివాడు. గోధుమల చాటును దాక్కునేవాడు. చెట్ల పొదల పట్ల దాక్కుని అక్కడ ఒడ్లన్నిటినీ చేసుకుని శత్రువులు ఏమవుతారని చెప్పి మూట కట్టి నిందికి పట్టుకెళ్ళిపోయేవాడు. అలాంటి వ్యక్తి మిద్యానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళి గెలిచాడు. బలము లేనటువంటి వాడు. ఆ మిద్యానీయుల తర్వాత మనుషులు పాపం చేస్తే దేవుడు ఫిలిష్తీయులకు అప్పచెప్పాడు. మరలా 40 ఏళ్ళు. మరలా మనుషులు, అయ్యా ఈ దాస్యంలో బతకలేకపోతున్నామయ్యా, మా ఒడ్లన్నీ వాళ్ళు తినేస్తున్నారయ్యా, మా సంపద అంతా వాడి దోసుకున్నాడయ్యా అని అంటే మరలా దేవుడు విడిపించడానికి ఎవరిని ఎన్నుకున్నాడు? సంసోన్ని ఎన్నుకున్నాడు. కానీ ఈ సంసోన్ ఏం చేస్తున్నాడు పోరాటంలో? శత్రువును చంపట్లే. మన శత్రువు ఎవడంటే మన దేహము. మన శత్రువు ఎవడంటే లోకము. మన శత్రువు ఎవడంటే సాతాను. ఈ ముగ్గురి మీద మనం విజయాన్ని సాధించడం కోసమే దేవుడు మనకు ఆ ఆత్మను అనుగ్రహించాడు. ఆ ఆత్మను నువ్వు పొందుకున్నట్లయితే నువ్వు ఈ ముగ్గురి మీద విజయాన్ని పొందుకోగలవు. ఎప్పుడైతే డైవర్ట్ అయిపోయాడో సంసోను, ఎప్పుడైతే దేవుని ప్రజలను విడిపించడానికి కావలసిన ఆ శక్తిని ఒక స్త్రీ గురించి వినియోగిస్తాడు, ఒక సింహం గురించి వినియోగిస్తాడు, ఒక ఫిలిష్తీయుల కోసం వినియోగిస్తాడు. దేవుడు ఎందుకుంది ఆయన్ని అని అంటే దీనికోసమేనా? కాదు. కాబట్టి ఆ విధంగా చేసినప్పుడు ఏమైపోయాడైనా? ఆయన ఏమైపోయాడు అని అంటే మొట్టమొదటిగా సాతాను ఏం చేస్తాడు తెలుసా? వాడి 2 కళ్ళు పీకేసేయండి. సంసోను యొక్క 2 కళ్ళు పీకేసి ఏం చేశాడు? వాళ్ళని కట్టిపడేశాడు. కట్టిపడేసి ఏం చేశాడు? పప్పు రుబ్బుతున్నాడు. ఇప్పుడు దాస్యంలోకి వెళ్ళిపోయాడు. దాస్యంలో పప్పు రుబ్బుతున్నాడు. చూడండి, ఒక రాజుగా నియమిస్తే ఏమైపోయాడు? ఒక కూలోళ్ళ మిగిలిపోయాడు. ఎందుకు అనంటే దేవుడు నీకు నాకు ఇచ్చిన ఆ శక్తిని వినియోగించుకోకుండా, దేవుడు నీకు నాకు ఇచ్చిన ఆ బలాన్ని వినియోగించుకోకుండా లోకము వైపు పరిగెత్తినట్లయితే, శరీర క్రియల వైపు పరిగెత్తినట్లయితే, లోకాశల వైపు పెరిగినట్లయితే ఒకరోజు ఆ బలం ఊడికిపోతాయి మన జీవితంలో. అప్పుడు సాతానగడు నాశనమును, హత్యయు, దొంగతనాన్ని చేయడానికి వస్తాడు. ఆమెన్ హల్లెలూయా. దొంగ ఎందుకు వస్తాడో తెలుసా? నీ జీవితంలో నీ జీవితాన్ని పాడు చేయడం కోసం. నువ్వు అనుకుంటున్నావు 2 ఏళ్ళు అయిపోయినా నా జీవితం బాగానే ఉందా, ప్రార్థన చేయకపోయినా, వాక్యం ధ్యానించకపోయినా బాగానే ఉందా నువ్వు అనుకుంటున్నావు. కానీ దొంగతనము నాశనము చేయడానికి వచ్చాడు.
నీ జీవితంలో కలిగిన ఫలాలను తీసుకుపోతాడు, నీకు కలిగిన ఆశీర్వాదాన్ని దొంగిలిస్తాడు. కాబట్టి బీ కేర్ఫుల్. దేవుడు మనకిచ్చిన ఆ ఆత్మశక్తితో వాడి మీద పోరాడాలా. ఆ కుంటుపడిపోయిన స్థితిలో ఉండడానికి వీల్లేదు, ఆ చలనం లేని స్థితిలో ఉండడానికి వీల్లేదు. ఎన్ని రోజులుగా దేవుడి వాక్యం ప్రకటిస్తూ ఉంటే ప్రార్థించని స్థితిలో ఇంకా ఉండిపోయావేమో. లేవాలా నువ్వు. వెనక్కి తిరిగి రానంతసేపు మన జీవితంలో ఏ మేలు పొందుకోలేం, ఏ మేలు పొందుకోలేం. కాబట్టి ఇప్పుడైనా వెనదిరిగి వచ్చినట్లయితే దేవుడు మరలా మనల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆమెను హల్లెలూయా. కాబట్టి సంసోను జీవితం ద్వారా మనకి నేర్పిస్తున్నాడు ఏంటో తెలుసా? మనలో చలనం లేకపోతే, మనం దేవుని నుంచి డైవర్ట్ అయిపోతే, దేవుని చిత్తము నుంచి మనం డైవర్ట్ అయిపోతే, దేవుని మార్గం నుంచి మనం డైవర్ట్ అయిపోయి మన సొంత శక్తి నిమిత్తము, మన సొంత పాపము నిమిత్తము, మన సొంత పోరాటం, ఇంకో పోరాటం ఉంది. ఆ పోరాటం ఏంటి చెప్పినా? మన భోగెచ్చలు, మన శరీరంలో కలిగే మనలో పోరాటాలు ఎందుకు కలుగుతున్నాయి? మన శరీరములో కలిగే భోగచ్చల బట్టియే కదా. సంసోనికి ఏం కలిగింది? తన శరీరంలో కలిగింది భోగచ్చ. దాన్ని బట్టి డైవర్ట్ అయిపోయాడు, బలహీనుడైపోయాడు, 2 కళ్ళు పీకించుకున్నాడు, శక్తిహీనుడైపోయాడు. రాజుగా ఉండాల్సిన స్థానము నుంచి పాలేరు స్థానానికి వచ్చేసాడు. కాబట్టి ప్రియ సంగమా, ఆ విధంగా ఉన్నట్లయితే ఈ విధమైన పరిస్థితులకు మనం వెళ్ళిపోతామని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఆత్మీయతలో మనం ఎదగాల, ఆత్మచేత మనం నింపబడాలా. ఏ విధంగా ఈ లోకాన్ని, ఈ శరీరాన్ని మరి జయించాలంటే ఆత్మచేతనే. ఏ మెడిసిన్ లేదు, ఏ మానవుడు కూడా నేను విడిపించలేడు. కేవలము రోమపత్రిక 8వ అధ్యాయం 13 వచనం ప్రకారము ఈ శరీరమును జయించాలంటే ఆత్మచేత చంపు. కాబట్టి ఆత్మచేతను నింపబడాలంటే నువ్వు దేవుని వాక్యముతో నింపబడాలా, దేవుని శక్తి చేత నింపబడాలా. అనుదినము ప్రార్థనలో కూర్చుని ఆ ఆత్మను నువ్వు పొందుకోవాలా, అనుదినము నూతనపరుచుకోవాలా. చలనము లేని వాడిగా ఉండకూడదు. మురికి పట్టిపోయి ఉంటావు, మురికి పట్టిన సమాధిగా మార్చబడతావు. నీలో చలనం లేకపోతే, నువ్వు ఈ రోజైనా స్పందించకపోతే నీ జీవితం సంసోన్లా మారిపోతుంది. నీ జీవితం ఎండిపోయిన స్థితిగా మారిపోద్ది, ఎండిపోయిన సమాధిలో నుంచే వాసనగా మిగిలిపోద్ది. కాబట్టి మనము స్పందించే వారిగా ఉండాలి.